ఈ వీడియోలో వీఆర్ డైవింగ్ ఇంటూ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ రెడ్ టీమింగ్ అండ్ అడ్వర్సరీ సిమ్యులేషన్ ఆర్ ఎమ్యులేషన్. అదేంటి అంటే C2 infra and redirector setup అనమాట. So if you want to understand how real world attackers and professional red teamers stay hidden without burning their infrastructure, then this video is for. ఒక సినారియోని అజ్యూమ్ చేసుకున్నాం. ఇట్స్ మండే మార్నింగ్, మీ ఫస్ట్ డే యాస్ రెడ్ టీమ్ ఆపరేటర్. ఓకే, మీరు కంపెనీలోకి వెళ్ళారు అండ్ యువర్ టీమ్ లీడ్ స్టార్ట్స్ బ్రీఫింగ్ అబౌట్ ఆల్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ ద క్లయింట్ ఎంగేజ్మెంట్. సో మన టార్గెట్ క్లయింట్ నేమ్ ఏంటి అంటే లెట్స్ టేక్ ఏ మేడ్ అప్ నేమ్ సంథింగ్ లైక్ ఓర్సు గ్లోబల్ ఫిన్టెక్. ఇట్స్ ఎ మేడ్ అప్ నేమ్, అంతే, రియల్ కంపెనీ కాదు. And assume that it's a very big company, around 5,000 active workstations. వాళ్ళ నెట్వర్క్ ట్రాఫిక్ ని 24/7 మానిటర్ చేసి స్టాక్ టీమ్ కూడా ఉంది. సో మన రోల్ ఏంటి అంటే టు సిమ్యులేట్ ఏ రియల్ వరల్డ్ నేషన్ స్టేట్ ఆర్ ర్యాన్సమ్ వేర్ అటాకర్ గ్రూప్ అనమాట. అయినా కొంచెం బిల్డప్ ఎక్కువైంది. ఓకే, లెట్స్ టేక్ ఎమ్యులేటింగ్ అండ్ ఏపీటీ గ్రూప్. ఓకే, దట్స్ క్వైట్ సింపుల్. అండ్ మన టాస్క్ ఏంటి అంటే వాళ్ళ డిఫెన్స్ పెరిమీటర్స్ ని బైపాస్ చేసి ఇంటర్నల్ నెట్వర్క్ లోకి బ్రీచ్ చేసి క్రిటికల్ అసెట్స్ ని రీచ్ అవ్వాలి, బట్ వితౌట్ గెటింగ్ డిటెక్టెడ్ బై ద బ్లూ టీమ్. దట్స్ అవర్ ప్రైమరీ అజెండా. సో ఈ ఎంటైర్ సిరీస్ లో మన మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే బిల్డింగ్ ఇన్ C2 ఇన్ఫ్రా విత్ ప్రాపర్ ఆప్సెక్. ఇప్పుడు బేసిక్ క్వశ్చన్, అసలు C2 అంటే ఏంటి? ఇట్స్ సింపుల్ ప్రెస్. మన మాల్వేర్, దీన్నే మేము రెడ్ టీమింగ్ టెక్నాలజీలో ఇంప్లాంట్ ఆర్ బీకన్ అంటాం. సో ఈ మాల్వేర్ ఒక టార్గెట్ కంప్యూటర్ లో, ఒక విండోస్ కంప్యూటర్ లో ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి, స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి, డేటా ఎక్స్ఫిల్ట్రేట్ చేయడానికి ఒక రిలయబుల్ కమ్యూనికేషన్ ఛానల్ కావాలి కదా, అదే ఈ C2. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, అరే మనం డైరెక్ట్ గా అటాకర్ ల్యాప్టాప్ నుండి టార్గెట్ ఐపీ కనెక్ట్ అవ్వచ్చు కదా, వై ఆల్ దిస్ కాంప్లెక్సిటీ, C2 ఇవంతా ఎందుకు అంటే ఇట్స్ జనరల్ ఇంపాసిబుల్ గైస్. ఎందుకంటే మన టార్గెట్ కార్పొరేట్ ఫైర్ వాల్ అవుట్ సైడ్ నుంచి వచ్చే ఆల్ ఇన్కమింగ్ రిక్వెస్ట్ ని స్ట్రైట్ గా బ్లాక్ చేస్తుంది. సో నథింగ్ ఫ్రమ్ ఇంటర్నెట్ కెన్ డైరెక్ట్లీ రీచ్ ఇన్సైడ్ ద విక్టిమ్ పీసీ. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే, మీరు ఇన్ కేస్ కార్పొరేట్ లో వర్క్ చేస్తున్నారు అంటే. కానీ కార్పొరేట్ ఎంప్లాయీస్ డైలీ ఇంటర్నెట్ ని బ్రౌజ్ చేయడానికి, ఈమెయిల్స్ యాక్సెస్ చేయడానికి, ఆర్ ఎల్స్ సిస్టమ్ అప్డేట్స్ చేయడానికి ఇంటర్నెట్ అనేది కావాలి, రైట్? సో కార్పొరేట్ ఫైర్ వాల్స్ అవుట్ బౌండ్ కనెక్షన్స్ ని అలౌ చేస్తాయి. మన ఇంప్లాంట్, అదే మాల్వేర్, టార్గెట్ మెషిన్ ఇన్సైడ్ నుంచి ఇంటర్నెట్ లో ఉన్న మన సర్వర్ కి కనెక్షన్ పుష్ చేస్తుంది. దీన్నే మనం జనరలీ రివర్స్ కనెక్షన్ అని కూడా అంటాం. సో వన్స్ మన ఇంప్లాంట్ ట్రిగర్ అవ్వగానే ఆ లూప్ ఎలా వర్క్ అవుతుందో చెప్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే టార్గెట్ మెషిన్ లో మన ఇంప్లాంట్ సైలెంట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది, లైక్ అండ్ EXE ఆర్ DL. అండ్ దెన్ ఇంటర్నెట్ లో ఉన్న మన డొమైన్ కి రీచ్ అవుట్ అవుతుంది. విక్టిమ్ కంప్యూటర్ లో రన్ అవుతున్న మన ఇంప్లాంట్ మన సర్వర్ ని అడుగుతుంది, నాకు ఏమన్నా కమాండ్స్ ఉన్నాయా విక్టిమ్ సిస్టమ్ లో ఎగ్జిక్యూట్ చేయడానికి అని. దెన్ మన ఆపరేటర్ కాన్సోల్ నుంచి వీ కెన్ పాస్ సమ్ కమాండ్స్ లైక్ who am I ఆర్ ఫర్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. తర్వాత విక్టిమ్ మిషన్ లో మన ఇంప్లాంట్ కమాండ్స్ ని రన్ చేసి, అదే మనం పాస్ చేసిన కమాండ్స్ ని రన్ చేసి రిజల్ట్స్ ని బ్యాక్ మళ్ళీ సెండ్ చేస్తుంది. తర్వాత మన ఇంప్లాంట్ అనేది స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ చెక్ ఇన్ విండో కోసం వెయిట్ చేస్తుంది అండ్ దిస్ లూప్ రిపీట్స్. ఈ ప్రాసెస్ మాకు తెలిసిందే కదా గురు, మళ్ళీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అంటే ఈ హోల్ ప్రాసెస్ లో బిగినర్స్ ఆర్ అమెచ్యూర్ హ్యాకర్స్ చేసే మెయిన్ మిస్టేక్స్ కొన్ని. అంటే నా ఫస్ట్ రెడ్ టీమ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి కొన్ని ఏదో పనులు చేశా కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఓకే, లెట్ మీ డ్రా ఏ సింపుల్ డయాగ్రామ్ which we have discussed on this loop. Okay, let me take this. ఇది విక్టిమ్ కంప్యూటర్. And a direct connection to our C2 server. ఈ C2 సర్వర్స్ ని AWS, Azure ఆర్ డిజిటల్ ఓషన్ లో Ubuntu VM తీసుకొని, Kali Linux తీసుకొని C2 ఫ్రేమ్వర్క్ ని ఇన్స్టాల్ చేసి డైరెక్ట్ గా C2 IPకే ఇంప్లాంట్ ని మ్యాప్ చేస్తాం అనమాట. సరే, ఎనీవేస్ ఈ ఇన్ఫ్రాలో ఒక ప్రాబ్లం ఉంది, అదేంటో తెలుసా? బ్లూ టీమర్స్ ఉన్నారుగా, ద సాక్ అండ్ దిస్, దే యూజ్ ఎ సాఫ్ట్వేర్ కాల్డ్ SIEM, SIEM. సో సీమ్ రిలేటెడ్ టూల్స్ కొన్ని ఉంటాయి, స్ప్లంక్, Sentinel-1. సో దే ఆర్ జనరలీ యూజ్డ్ ఫర్ లైవ్ ట్రాఫిక్ మానిటరింగ్ అనమాట. ఇప్పుడు సాక్ అనలిస్ట్ కి ఒక అలర్ట్ వెళ్ళింది అనుకున్నాం. ఏమని అలర్ట్? ఈ పలానా వర్క్ స్టేషన్, ఈ పలానా విక్టిమ్ మెషిన్ ఎవ్రీ 50 seconds కి ఎగ్జాక్ట్ గా C2 సర్వర్ ఐపీకి కనెక్ట్ అవుతుంది. సో లెట్స్ రైట్ అన్ IP సంథింగ్ లైక్ 98.32.00.12, some random IP. ఓకే, సో ఇది ఒక అన్నోన్ ఎక్స్టర్నల్ ఐపీకి రీచ్ అవుతుంది, సంథింగ్ స్ట్రేంజ్, రైట్? దెన్ అప్పుడు సాక్ అనలిస్ట్ ఏం చేస్తాడు, ఆ C2 ఐపీని తీసుకొని బ్రౌజర్ లో ట్రై చేస్తాడు, సమ్ మెటా డేటా చెక్ చేస్తాడు. చెక్ చేసిన వెంటనే అదొక C2 సర్వర్ ఒక TLS సర్టిఫికేట్ లేకపోతే ఎంటీ సర్వర్ రెస్పాన్స్ కనిపిస్తుంది, రైట్? సో ఇది సస్పీషియస్ అనుకొని మన C2 ఐపీని పర్మనెంట్ గా బ్లాక్ చేస్తారు.
సో ఇంప్లాంట్ లో అదే మన మాల్వేర్ లో C2 IP హార్డ్ కోడ్ అవ్వడం వల్ల మీ C2 సర్వర్ అనేది కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోతుంది, విచ్ విల్ బి బంట్ ఫర్ ఎవర్. ప్రొఫెషనల్ రెడ్ టీమ్స్ డైరెక్ట్ కనెక్షన్ ఎప్పుడు వాడరు. టార్గెట్ కి అండ్ రియల్ C2 సర్వర్ కి మధ్యలో ఒక మిడిల్ మ్యాన్ ఉంటాడు. రివర్స్ ప్రాక్సీ సర్వర్ పెడతాం, దాన్ని వి కాల్ యాజ్ రీడైరెక్టర్. సో ఇట్స్ లైక్ లెట్ మీ డ్రా వన్ మోర్ డయాగ్రామ్. ఇది మన విక్టిమ్ మెషిన్. విక్టిమ్ మెషిన్ దీనిలో ఒక డొమైన్ రీడైరెక్టర్ పెడతాం. సో ఈ డొమైన్ రీడైరెక్టర్ లో ఇట్ రన్స్ Nginx web server with SSL certificate installed అనమాట. So that we will be having some HTTPS connections. Alright. And then our C2 server. So let me connect this in this way. Okay. ఈ ఆర్కిటెక్చర్ పైన ఆర్కిటెక్చర్ తో పోలిస్తే కొంచెం స్టెల్తీ. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈస్ మన C2 సర్వర్ IP అనేది కంప్లీట్లీ హిడెన్ అనమాట. టార్గెట్ మిషన్ లో ఉన్న ఇంప్లాంట్ కి కేవలం వెబ్ హోస్టింగ్ లో రిజిస్టర్ చేసిన అటాకర్ డొమైన్ ఒక రాండమ్ డొమైన్ కొని పెడతాం, అది మాత్రమే తెలుస్తుంది. రియల్ C2 సర్వర్ హ్యాస్ జీరో పబ్లిక్ ఎక్స్పోజర్ అనమాట. అండ్ ఇట్స్ జనరలీ ఇన్ ప్రైవేట్ ఐసోలేటెడ్ సబ్నెట్ లో కూడా ఉంటుంది. మనం పబ్లిక్ ఎక్స్పోజర్ అనేది చేయం C2 సర్వర్ ని. షుడ్ నెవర్ డూ దట్. సెకండ్ థింగ్ ఈస్ స్మార్ట్ ట్రాఫిక్ ఫిల్టరింగ్ అనమాట. సో ఇక్కడ మనం Nginx వెబ్ సర్వర్ ని కన్ఫిగర్ చేసి పెడతాం కదా. సో Nginx ఏం చేస్తుంది అంటే సర్వర్ కి వచ్చే ప్రతి ఇన్కమింగ్ రిక్వెస్ట్ లో ఉన్న హెడర్స్ ని, URI పాత్స్ ని ఇన్స్పెక్ట్ చేస్తుంది. సో మనం ఒక ఇంప్లాంట్ ని క్రియేట్ చేసేటప్పుడు సమ్ సీక్రెట్ పాత్ పెడతాం అనమాట. లైక్ సంథింగ్ లైక్ API V1 సమ్ ర్యాండమ్ థింగ్ అనమాట. ఒక సీక్రెట్ పాత్ పెడతాము. ఈ పలానా పాత్ ఉన్న రిక్వెస్ట్ కి మాత్రమే బ్యాక్ అండ్ C2 సర్వర్ పోర్ట్ ఏదో ఒకటి లైక్ సమ్ 1 2 3 4 ఏదో ఒక పోర్ట్ ని కన్ఫిగర్ చేసి పెడతాం. ఆ ఒక పోర్ట్ కి మాత్రమే ప్రాక్సీ అనేది పాస్ అవుతుంది అనమాట, ట్రాఫిక్ అనేది పాస్ అవుతుంది. థర్డ్ థింగ్ ఈస్ ఒక డికాయ్ ల్యాండింగ్ పేజ్ కూడా కన్ఫిగర్ చేసి పెడతాం విత్ ఇన్ అవర్ Nginx వెబ్ సర్వర్. సో ఇన్ కేస్ స్టాక్ ఆన్ లిస్ట్ ఆర్ ఆటోమేటెడ్ స్కానర్స్ లైక్ షోడాన్ కావచ్చు, సెన్సెస్ కావచ్చు, మన డొమైన్ ని ఓపెన్ చేశారు అంటే Nginx వాళ్ళకి లెజిటిమేట్ లుకింగ్ వెబ్సైట్ ని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఆర్ ఎల్స్ యూ కెన్ ఈవెన్ రీడైరెక్ట్ టు అదర్ వెబ్ పేజ్. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే మన టైం బాగాలేక ఇఫ్ బ్లూ టీమ్ బ్లాక్స్ ద రీడైరెక్టర్ IP అనుకోండి, మిడిల్ లో ఉన్న డొమైన్ రీడైరెక్టర్ IP ని బ్లాక్ చేసింది ఆర్ బ్లాక్ లిస్ట్ చేసింది అనుకున్నాం, మళ్ళీ 5 minutes లో కొత్త రీడైరెక్టర్ VM ని స్పిన్ అప్ చేయొచ్చు అనమాట. సో ఇట్స్ సింపుల్. DNS రికార్డ్ చేంజ్ చేస్తే చాలు, టార్గెట్ బీకన్ అనేది ఆటోమేటిక్ గా రీకనెక్ట్ అవుతుంది. రియల్ సర్వర్ ఈస్ కంప్లీట్లీ సేఫ్. అందులో ఉన్న సెషన్స్ కావచ్చు అండ్ ఎటువంటి డేటా కావచ్చు లాస్ అనేది ఉండదు. సో వైండప్ చేసే ముందు సింపుల్ గా చెప్పాలి అంటే మనం C2 సర్వర్ ద్వారా జనరేట్ చేసే ఒక మాల్వేర్ లైక్ exe ఫైల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన విక్టిమ్ మిషన్ ఎగ్జిక్యూట్ చేశాడు అనుకున్నాం, మనకు అనేది కనెక్షన్ బ్యాక్ వస్తుంది. ఆఫ్టర్ దెన్ వన్స్ కనెక్షన్ వచ్చిన తర్వాత మన విక్టిమ్ మిషన్ నుంచి డేటా ఇన్ఫిల్ట్రేట్ చేయాలన్నా మన C2 సర్వర్ అనేది డైరెక్ట్ గా విక్టిమ్ మిషన్ తో కనెక్ట్ అవ్వదు. ఎందుకు? ఇన్ కేస్ విక్టిమ్ మిషన్ అనేది ఆ పలానా C2 సర్వర్ తో కమ్యూనికేట్ అవుతుంది అని టీమర్స్ కి తెలిసింది అంటే దెన్ హీల్ బి డైరెక్ట్లీ బ్లాకింగ్ అవర్ C2 సర్వర్ IP అనమాట. ఇన్ కేస్ వేరే డేటా ఉన్నా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. వేరాస్ మిడిల్ లో కానీ రీడైరెక్టర్ పెట్టాము అంటే విల్ బి సెండింగ్ అగైన్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ సమ్ డేటాని పాస్ చేసేటప్పుడు విక్టిమ్ మిషన్ అనేది డైరెక్ట్ C2 సర్వర్ కనెక్ట్ అవ్వదు. ఇట్ సెండ్స్ ఆల్ ద డేటా టు ఆర్ వెబ్ సర్వర్ అనమాట. థింక్ లైక్ ఇట్స్ ఎ వెబ్సైట్. లేకపోతే ఐపీని ఎవరైనా బ్రౌజర్ లో ఓపెన్ చేసినా ఒక నార్మల్ ట్రెడిషనల్ లుకింగ్ వెబ్ పేజ్ లాగానే కనిపిస్తుంది, సస్పిషన్ ఉండదు అనమాట. అండ్ దెన్ మన డొమైన్ రీడైరెక్టర్ ఆ డేటాని సేఫ్ గా C2 సర్వర్ కి పంపిస్తుంది అనమాట. సో దట్ C2 సర్వర్ విల్ బి నెవర్ ఎక్స్పోజ్డ్ టు పబ్లిక్ ఇన్ఫ్రా. అండ్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ గోయింగ్ టు సెటప్ ఇన్ దిస్ సిరీస్ అనమాట. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ నెక్స్ట్.